నమస్తే అండి. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ జరుగుతుందన్న వార్త వివాదాస్పదంగా మారింది. ఏ విధంగా రియాక్ట్ అవుతారు మీరు అసలు దీని మీద? ముందుగా యావత్ ఆంధ్ర రాష్ట్రమే కదండి, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ మేము ఒకటే విన్నవించుకుంటున్నామండి. అందరూ ఏకమయ్యి ప్రతి హిందువుడు ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఈరోజు జరుగుతున్న ఈ లడ్డు వ్యవహారంలో నిజంగా ఒక లడ్డూవే కాదండి, దేవాదాయ శాఖ మంత్రులు ఎంత అరాచకం చేశారంటే ఈ 4 సంవత్సరాల్లో కనీసము కింద నుంచి పైకి వెళ్ళి మన తిరుపతి ప్రతి ఒక్కళ్ళము ఎంతో ప్రేమతో సంవత్సరానికి ఒకసారైనా దర్శించుకోవాలని వెళ్తామండి. అలాంటి దర్శించుకునే దాంట్లో ఎన్నో అవకతవకలు చేశారండి. కింద నుంచి పైకి వెళ్ళిన దాకా అన్ని దౌర్జన్యాలు, ప్రతిదీ ఒక పిల్లలకి నివసించడానికి కూడా పిల్లలకి పాలు కానీ ఏదైనా కానివ్వండి ప్రతిదీ అన్యాయం చేశారు. మేము ఒకటే చెప్తున్నామండి, మొత్తం ఆంధ్రాలే కాదండి యావత్ హిందువులందరూ ఏకమయ్యి పలకాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చంద్రబాబు నాయుడు ఈ విషయం కల్తీ జరిగింది, ఏదో జరిగిపోయిందని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? డైవర్స్ చేసేది మీరండి. ఎలాగంటే ఈ ప్రతి విషయం రాగానే మీరు తీసుకొస్తున్నారు డైవర్షను. నిన్నగాక మొన్న నందిగాం సురేష్ గారు దాని మీద డైవర్షన్ తీసుకొచ్చారు, అంతకుముందు వేరే విషయం మీద డైవర్షన్ తీసుకొచ్చారు. అలాంటి ప్రభావం మీరు తీసుకొస్తారు, చంద్రబాబు గారు కాదు. చంద్రబాబు గారు ప్రతిదీ రాతపూర్వకంగా వీడియోల రూపంలో ప్రతిదీ ఏదైతే చెప్పారో అది జరుగుతూ వస్తుంది. ఆలోచించుకుంటూ ప్రతి పని చేస్తున్నారు ఆయన. మేము ఒక పార్టీని వెనకేసుకు రావట్లేదండి, ఒక నాయకుడిని వెనకేసుకు రావట్లేదు, మంచిని మేము వెనకేసుకొస్తున్నాం. ఇవాళ ఈ రోజు కూడా లడ్డు మీద జరుగుతున్న అన్యాయాన్ని వెనకేసుకురావడానికి కారణం ఏంటంటేనండి, మేము మా తరతరాల నుంచి పిల్లల మా వెనక పెద్దవాళ్ళ నుంచి వెంకటేశ్వర స్వామిని కులదైవంగా వేడుకుంటామండి. అలాంటి దైవాన్ని ఇవాళ ఇంత ఘోరంగా ఇంత నీచంగా చేస్తున్నారనేసరికి అన్నం తినే ప్రతి ఒక్కడూ ఖండించాలని మేము కోరుకుంటున్నామండి. అంటే ఒకవైపు వైవి సుబ్బారెడ్డి గారి మీద విచారణకి విజిలెన్స్ అధికారులను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయనేమో హైకోర్టులో పిటిషన్ కూడా వేశాడు ఈ విచారణ ఆపాలని చెప్పి. ఎందుకంటారు అసలు విచారణ ఆపాలని పిటిషన్ వేయడానికి కారణం ఏముందండి? మొత్తం బయటపడతాయని, వాళ్ళ అవతవకలు బయటపడతాయని ముందే వాళ్ళు గ్రహించి విచారణకి వాయిదా వేయించినారు. మేము అది ఈ రోజు కాదండి, వైవి సుబ్బారెడ్డి గారు ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి అప్పటి నుంచి ఉన్నప్పుడు మన అమరావతిలో ఏర్పరిచిన ఉందండి తిరుపతి దేవస్థానానికి ఆ రోజు ఎన్ని వేల ఎకరాలు కేటాయించారో చంద్రబాబు గారు, ఇప్పుడు ఎన్ని వేల ఎకరాల్లో నిర్మాణం జరిగిందో నిజంగా మీరు చేయించండి. ఎందుకంటే లెక్కపూర్వకంగా అది ప్రతి ఒక్కటి రాతపూర్వకంగా ఉందండి. ఆ రోజు చంద్రబాబు గారి హయాంలో 1000 ఎకరాలు కేటాయిస్తే దాన్ని కుదించి కట్టించారు. అంటే ఈ వైవి ఆంజనేయులు గారు ఏమీ చేయలేదు అనుకోవడానికి లేదండి, చాలా చేశారు. కనీసము మేము అమరావతిలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులము మమ్మల్ని ఆ చుట్టుపక్కలకు కూడా పోనీలేదండి. ఆ గుడి ఓపెన్ చేస్తేనండి అందరూ వెళ్ళి చుట్టుపక్కల అందరూ చేయాలి. మా పొలాల్లో ఆ గుడి ఏర్పాటు చేస్తే కనీసం రైతులు అనే వాళ్ళం వెళ్ళి దర్శించుకొని పాపాన్ని పోలేదండి. ఎందుకంటే మేము పచ్చకండ వాళ్ళు వేసుకున్న అమరావతి రైతులు మీరందరూ ఎడంగా ఉండాలని చెప్పి ఆ రోజు మమ్మల్ని నిర్ణయిస్తే మేము దొంగసాటుగా వెళ్ళి దర్శనం చేసుకునే రోజులు ఆ రోజులండి. అలాంటి వైవి ఆంజనేయులు ఇవాళ ఇలా మాట్లాడుతున్నారంటే మేము నిజంగా దీన్ని ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఆయన అవకతవకలు బయట పడతాయి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది. అంటే ఇప్పటికే NDDB ల్యాబ్ నుంచి తెచ్చిన సర్టిఫికేట్లు కూడా టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే బయటపెట్టిన పరిస్థితి. అయినా కూడా అక్కడ ఏమీ జరగలేదని చెప్పేసి ప్రచారం తీసుకురావడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అసలు అన్ని సర్టిఫికేట్లు అన్నీ బయటికి వెళ్ళబెడిచినాయండి. అందరు రాష్ట్రం మొత్తం చూస్తున్నారు, దేశవ్యాప్తంగా చూస్తున్నారు. ఆఖరికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా హిందువుల గురించి ఆయన ఎప్పుడైతే మొదటగా మాట్లాడతారో హిందువుల గురించి ఆయన సంబంధించి బీజేపీ నాయకులు కానీ మొత్తం ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎక్కడ అవకలు జరిగినాయోనండి అవన్నీ బయటకు తీస్తారు. ఎవరైతే చేశారో వాళ్ళందరినీ నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి అరెస్ట్ చేయాలని చెప్పి మేము పేర్కొంటున్నామండి. అంటే ఇక్కడ ముఖ్యంగా మేడం ఇప్పుడు సేల్ చేస్తున్న ఏదైతే కొంటున్న ఆ నెయ్యి కాస్ట్ వచ్చి 350 రూపాయల వరకు ఉంది. అసలు ఒక సాధారణ గృహిణిగా మీరు చెప్పండి, 350 రూపాయల క్వాలిటీని ఎక్కడ దొరుకుతుందా ఈరోజు మీకు? ఏంటి అసలు పరిస్థితి? అసలు రాదండి. మా ఇళ్లలో 100 గ్రాముల నెయ్యి 150 రూపాయలు చేస్తుందండి. మా ఇళ్లలో మేము చేసుకునేది నెయ్యి ఎవరికైనా దబాలన కావాలంటే అడుగుతాం, ఇస్తానికి 150 రూపాయలు ఇస్తుంది. అలాంటి నెయ్యి 350కి ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? ఎవరు నమ్ముతారండి? అలాంటి చౌక నెయ్యిని తీసుకొచ్చి అంటే పంది కొవ్వుని
ఆవు కొవ్వుల్ని అలాంటి నెయ్యిలు తీసుకొచ్చి అపవిత్రం చేసి అయినా ఒకటండి, అక్కడ దేవాదాయ శాఖ మంత్రులు నాయకులు వాళ్ళందరూ తప్పు చేస్తుంటే మిగతా పూజారులు వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఆ ప్రసాదాలు అందరూ తింటున్నారు కదా, కనీసం ఎందుకు వాళ్ళు బయటకు వచ్చి నిలదీయలేదు? ఆ రోజు ఎందుకు నిలదీయలేదు? అంటే ఈ రోజు బయటకు వస్తున్న వాళ్ళు ఆ రోజు ఎందుకు బయటకు రాలేదు? ఎందుకు నిలదీయలేకపోయారు ప్రతి ఒక్కళ్ళు? అంటే అన్యాయాన్ని ఎవరు చేసినా అన్యాయమే కదండి. అన్యాయాన్ని ఖండించాలని మేము ఒకటే కోరుకుంటున్నాము. ఎవరైతే ఉన్నారో మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించలేనప్పుడు వాళ్ళు అసలు మనిషే కాదు. రెడ్డి ఆయన వ్యక్తిగతంగా ఏ మతాభిమాని అయినా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్ని మతాలని గౌరవించాలి. ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన అతి పవిత్రమైన దేవాలయానికి దానికి సంబంధించిన హిందూ మత మీద అభిమానం ఉన్నాళ్ళని, దైవం మీద ప్రేమ ఉన్నాళ్ళని, అభిమానం ఉన్నాళ్ళని నియమించకుండా ఇష్టానుసారంగా ఎవరెవరినో నియమించి ఆ దేవాలయ పవిత్రతను భంగం చేశాడు. అసలు అతను ప్రజాస్వామ్య సూత్రాలతో ముఖ్యమంత్రిగా వచ్చి ప్రజాస్వామ్య సాంప్రదాయాలన్నింటినీ తొంగలో దొక్కాడు. మొత్తం ప్రజాస్వామ్యం ఒక నియంతలాగా పరిపాలించాడు. అతను ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అనర్హుడని ప్రజలు తీర్పిచ్చి ఒక మంచి నిర్ణయం చేశారు. పిచ్చి నిర్ణయం ఒకసారి చేసినా మంచి నిర్ణయం తర్వాత చేసి తొలగించారు. ఇప్పుడు అతను చేసిన అక్రమాలన్నీ ఒక్కోటి వెలుగులో వస్తున్నాయి. ఈయనతో స్నేహం జరిపిన, ఈయనతో అంటగాగిన, దత్తపుత్రుడిగా ప్రేమించి ఆదరించిన ఆ మోడీ గారు, షా గారు ఈయన వ్యవహారాలని ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా పరిశీలించి మొత్తం విచారణ జరిపించి ఈ మతం, హిందూ మతానికి ఇంత దుర్మార్గమైన అన్యాయం, ఇంత అపవిత్రం, కళంకం చేశాడు. ఇట్లా ఏ ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఉమ్మడి రాష్ట్రం నుంచి, ఏ ముఖ్యమంత్రి ఇటువంటి దుర్మార్గాలకి, దుశ్చర్యలకి పాల్పడాల. ఇతను ఒక ఉన్మాది, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా పనిచేసిన వ్యక్తి. ఇంకా అతనికి ఈ ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు ఇంకా సమర్థిస్తున్నారంటే సిగ్గుతో తలంచుకోవాలి. ఈ చదువుకి, విద్యకి, విజ్ఞానానికి ఇంకా వాటికి కూడా అపవిత్రత తీసుకొస్తున్నారు ఈ కృష్ణారావు లాంటి వాళ్ళు. వీళ్ళకి కిరాయి మేధావులు ఉన్నారు, హైదరాబాద్లో కూర్చొని రోజు ఈయనకి భజన చేసి ఈయన దగ్గర తింటూ, జగన్మోహన్ రెడ్డి తింటూ, హిందూ మతానికి, ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి, ప్రకాశం బ్యారేజ్కి ఎన్ని ధ్వంసం చేసినా వాళ్ళకి విపరీతమైన ఆనందం. సైకో బ్యాచ్, నాట్ ఓన్లీ జగన్, ఇంకా ఇతను సమర్థించే దొంగలు, దుర్మార్గపు కుహనా మేధావులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇటువంటి ప్రజాస్వామ్య విరుద్ధంగా పనిచేసే వాళ్ళందరినీ ఒక అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళని హెచ్చరించాలి. ఈ ప్రభుత్వం అనేది ఒకటి ఉందని భయం కలగజేయాలి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. దీనికి ఆయన, ఈ కూటమికి హెడ్గా ఉన్న ఢిల్లీలో ఉన్న ఆయన మోడీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద చర్య తీసుకుని ఇతను చేసిన అక్రమాల మీద అతన్ని ఇక రాజకీయ రంగంలో ఏ స్థానం చూపెట్టాలో ఆ స్థానానికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.